2 జింకలు అడవిలో బాగా గడ్డి వేసి మేత వేసి దాహం వేసి నీళ్ల కోసం అడవంతా తిరుగుతా ఉంటే ఎక్కడా నీళ్లు దొరకలా. ఆఖరికి చిన్న గొయ్యి, ఆ గోతులో కొంచెం నీళ్లున్నాయి. ఆ కొంచెం నీళ్లు ఉంటే గబగబా మగ జింక ఆడ జింక ఈ 2 గబగబా అక్కడికి వెళ్ళి, ఈ 2 కూడా భార్య భర్తలు. ఈ మగ జింక ఆడ జింకను చూసి నువ్వు తాగు అని చెప్పి అంటుంది. ఆడ జింకేమో మగ జింకను చూసి నేను కాదు నువ్వు తాగు అని చెప్పి అంటుంది. మగ జింకేమో నేను తాగుతాలే ముందు నువ్వు తాగు అని చెప్పి అంటుంది. ఆడ జింకేమో నేను తాగుతా గాని ముందు నువ్వు తాగు. 2 కూడా బహు దాహంతో అల్లాడిపోతున్నాయి. నీళ్ల కోసమే పరుగున వచ్చినాయి. కానీ నీళ్లు కనిపించినప్పుడు, ఆ నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మగ జింక మొదట ఆడ జింకే తాగాలి అని చెప్పి నువ్వు తాగు. కొంతమంది భర్తలు ఉంటారు, రాత్రంతా కూడా పడి తాగుతారు, అడ్డగాడిదల్లాగా రోడ్ల మీద తిరుగుతారు. అర్ధరాత్రి ఇంటికి వస్తారు, అన్నం పెట్టా గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తారు. ఇంకొంచెం మొత్తం అన్నం గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి, కూర గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాలి, ఇటు మొత్తం ప్లేట్ మొత్తం నాకి పడేసేయాలి. భార్య తిందా అడగడండి, పిల్లలు తిన్నారా అడగడండి. కానీ ఒక ముద్ద తక్కువైంది అనుకోండి, ఆ గిన్నెతోనే ఆ భార్య తల మీద కొడతాడండి. ఏమే కడుపు నిండా భోజనం పెట్టడం చేత కాదా? రే పశువో, కడుపు నిండా భోజనం పెట్టాల్సింది నువ్వో, నీ భార్య కాదు. పాపం ఆ అభాగ్యురాలు, ఒకవేళ నేను గాని నా పిల్లలు గాని కడుపు నిండా భోజనం చేసేసి ఒకవేళ ఒక ముద్ద తక్కువ పెట్టామంటే వీడు చావు కొడతాడని చెప్పేసి తాను సగం తిని బిడ్డలకు సగం పెట్టి ఈ బర్రెకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాల్సిందే. భార్య తిందా, బిడ్డలు తిన్నారా కనీసం అడగను కూడా అడగడండి. ఏమంటారు చెప్పండి? పశువు కాదు. జింకను చూడండి, దాహంతో అల్లాడిపోతున్నప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడు మగ జింక ఏం కోరుకుంటుందో తెలుసా? తన భార్య అయినటువంటి ఆడ జింక నీళ్లు తాగాలి. ఆడ జింక ఏం కోరుకుంటుందో తెలుసా? మగ జింక నీళ్లు తాగాలి. 2 తాగట్లేదండి, 2 జింకలు తాగట్లా. ఆఖరికి 2 ఒక నిర్ణయం తీసుకుని సరస పని చేద్దాం, ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి మగ జింక మూతి పెట్టింది, ఆడ జింక కూడా తన మూతి పెట్టింది. ఈ 2 నీళ్ళల్లో మూతి పెట్టింది. 2 తాగేస్తా ఉన్నాయి నీళ్లు, కానీ నీళ్లు మాత్రం తగ్గిపోవట్లా. ఉన్నవే కొంచెం నీళ్లు, అది తాగుతుంది ఇది తాగుతుంది. కారణం చెప్పండి? మూతి అయితే పెట్టినాయి గాని అటు మగ జింక తాగట్లా, ఆడ జింక తాగట్లా. మా చెల్లెళ్ళు ఏమనుకుంటారు చెప్పంటారా? అలాంటి జింకను పెళ్లి చేసుకున్నా బాగుండేది. పనికి మనోడు ఇంటికి వచ్చాడంటే గిన్నెలు మొత్తం ఖాళీ చేసి పడేస్తాడు. నా గురించి గాని బిడ్డల గురించి గాని అసలు నువ్వు తిన్నావా ఉన్నావా పట్టించుకునే ప్రసక్తి లేదు. నువ్వెలా బంగారం లాంటి భర్త అవుతావు? ఒకసారి ఆలోచించు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.